మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే బేషరతుగా కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించడం జరిగింది. గత నెల రోజులుగా ఈ ప్రభుత్వానికి ఓట్ల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రైతులు పండించిన ధాన్యం మొత్తం అక్కడ అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని తక్షణమే బేషరతుగా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుకిస్తున్న 500 రూపాయల మద్దతు ధర ఈ ప్రభుత్వం తక్షణమే క్వింటాల మీద అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజు ఎక్కడ చూసినా కళ్ళాల మీద ఒడ్లు ఎక్కడెక్కడనే తడిసి ముద్ద అయిపోతున్నాయి. కావున ప్రభుత్వం బేషరతుగా ఎలాంటి ఆకాంక్షలు విధించకుండా తడిసిన ధాన్యాన్ని మరియు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలు రైతులు అందరూ కోరుకున్నది మార్పు కావాలనేటువంటి ఆశ చూపించి ఒక 420 గవర్నమెంట్ ను ఏర్పాటు చేసి ఆ గవర్నమెంట్ ను నడపలేని వ్యవస్థతోని ఈ రోజు రైతులను నోట్లో మట్టి కొట్టే విధంగా నెల రోజుల సైతం కల్లాలలో ఒడ్లు కొనలేని దుస్థితికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఉంది అనంటే, గతంలో ప్రభుత్వం 10 రోజులలో రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు కూడా అకౌంట్లలో వేసినటువంటి సందర్భాలు కూడా చూసినాం. మరి ఈ రోజు దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఈ 420 గవర్నమెంట్ ఏ రకంగా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతుంది? మరి అంత సోమరితనంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ముల్లుగారగా కేసీఆర్ గారి నాయకత్వంలో రైతులకు నష్టం కలగకుండా ఉండేందుకు మేమందరం సన్నద్ధమైన రైతుకు దేశానికే రైతు వెన్నుముక అయితే ఆ రైతుకు వెన్నుముక టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అని చెప్పి మేమందరం రైతు పక్షాన నిలబడి పోరాటం చేస్తా ఉన్నాం. రైతులను మోసగించేటువంటి ఈ దున్నపోతు ప్రభుత్వానికి సిగ్గు శరం వచ్చేటట్టుగా మేము వ్యవహారం ధర్నాలు చేస్తానే ఉంటాం, రాస్తారోకాలు చేస్తానే ఉంటాం. మా రైతులకు గాని మా తెలంగాణ ప్రజానికానికి గాని ఇచ్చినటువంటి ఈ 420 హామీలన్నీ కూడా నెరవేర్చేంత వరకు మా ముల్లుగర్ర ఎప్పుడు మా చేతిలోనే ఉంటుంది, మీ ఎన్ను మీదనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.